రైట్. ఇప్పుడు మనం సరిత వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాం. 4 రోజుల నుంచి ఆమె మరి ఒకటే బాధ అడుగుతా ఉంది. ప్రభుత్వం నుంచి మాకు ఎవరు రాలేదు, పోలీసులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదు. మరి నా పరిస్థితి ఏంది? నేను వృద్ధాప్యంలో ఉన్నా, మరి నన్ను పరామర్శించడానికి నాకు సాయం చేయడానికి ఎవరు రాలేదు. చాలా డబ్బులు ఆమె కోసం, పెళ్లి కోసం కానీ పెళ్లి తర్వాత ఖర్చు పెట్టినా, నా మనవళ్ళకు కూడా పెట్టినా, మా అల్లునికి కూడా పెట్టినా అనేది అమ్మ యొక్క బాధ. ఒకసారి సరిత వాళ్ళ అమ్మ, అంటే ఎవరైతే సైకో కిల్లర్ ఉన్నారో వాళ్ళ అత్తమ్మ. అమ్మ చెప్పండి, వాళ్ళిద్దరు ఎదిరించి పెళ్లి చేసుకున్నారట కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? సరితల సంబంధం ఎగరగొట్టిండు, వచ్చిన జాబ్ ఎగరగొట్టిండు, గవర్నమెంట్ జాబ్ ఎగరగొట్టిండు, సంబంధం ఎగరగొట్టిండు. ఆయన ఇష్టపూర్వకంగా తీసుకొని వెళ్ళిండు, పెళ్లి చేసుకున్నాడు. ఒక బిడ్డని కన్నాడు, బిడ్డ పోయింది. మళ్ళీ బాబుని కన్నాడు, పెద్ద బాబు పుట్టిన దాకానే మంచిగా ఉన్నాడు. అంతకుముందు అబద్ధం ఆడొద్దు, నాకు కూడా ఒక పిల్లగాడున్నాడు. ఆయన మీద నేను అబద్ధం ఆడి నేను ఏమి తీసుకుపోను. పెద్ద బాబు పుట్టిందాక మంచిగా ఉన్నాడు, పెద్ద బాబు పుట్టినాకనే చెడ్డాడు. ఇక పక్కన పిల్లని ఇక లైన్ వేసిండు. పక్కన పిల్లకు తల్లిగారికి ఎంత అవసరం ఉన్నా, ఎంత ఆపత వచ్చినా, ఎంత సుఖం ఉన్నా అమృతాలు లక్షలు కావాలంటే ఇప్పుడు లక్షలు తీసి ఇచ్చిండు. ఇప్పుడు ఈ కాలర దింపాలంటే లవర్ని తీసుకొని నా బిడ్డ పిల్లలని ఇంట్లో వేసి గేటు పెట్టి ఇంట్లో వాళ్ళని ఆమెను, ఆ అమ్మాయినో లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళకి అన్ని డబ్బులు పెడుతున్నాడు కదా, అప్పుడు మీరు ఏమనలేదా? పంచాయతీ పెద్ద మనుషులు నా బిడ్డే చెప్పలేదు. నా బిడ్డ అడిగితే ఎందుకు ఇట్లా తిరుగుతావు, నువ్వు ఏం పని చేసుకొస్తున్నావు, ఏం పని లేదు, పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు, నువ్వు బయట ఏమీ ఓ దంద చేసింది లేదు, ఓ వ్యాపారం పెట్టింది లేదు, చేనుకాడ వ్యవసాయం పెట్టింది లేదు, నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, ఇంతగానం పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే నువ్వు సంపాదించుకరా పో, నేను గాజులు పెట్టుకొని ఇంట్లో వండుకుంటా ఆడదాని లేక, నేను చేసుకొచ్చే పనులు నువ్వు చేసుకురా పోవే. వీడియోలో తర్వాత ఒక పేపర్ రాసిండు కదా, నేనే అన్యాయం అయిపోయినా, నాకు అన్యాయం చేసారు, అందరూ నన్ను మోసం చేసారు, నా డబ్బులు తీసుకున్నారు. మరి ఎవరు ఆయన డబ్బులు తీసుకున్నోనికి ఆయనకు తెలుసు. ఈ అల్లయ్యో పడితే పశ, ఇడిస్తే మట్టి. బిడ్డ మన పైస తిని అబద్ధం ఆడితే పొద్దున మీద ఒక్కొక్క అక్షరానికి భగవంతుడు ఒక్కొక్క పోటు ఓడుస్తాడు, మన ఆత్మ అప్పుడే పోదు. ఆయన డబ్బు, ఆయన పైసా నేను తిన్నట్టుంటే గ్రామాన్ని అడుగుండ్రి, ఊళ్ళో గ్రామాన్ని అడుగుండ్రి, ఊరు మొత్తం గ్రామం అడిగి సరిత తల్లి ఏమన్నా పోరాడిందా, ఆయన డబ్బులు పెట్టుకొని తాయి తిని ఎంజాయ్ చేసి ఆమె ఎంత స్టైల్గా ఉన్నది, ఆమె కండకాయి. సరిత తండ్రి ఎవరి నుంచి గుండె వలిగి సచ్చిండని ఈ ఊరు దైవాల కూడా ఇన్కోడి చేసుకొని పోండి, మీరు ఇన్కోడి చేసుకొని పోండి బిడ్డ. సరిత తండ్రి ఎవరి నుంచి గుండె వలిగి సడిపోయిండా, ఏమన్నా రోగం వచ్చిందా, పండిండా, లేచిండా, బిడ్డ అని ఎట్లయిందా ఊరు ఇన్కోడి చేసుకొని పోండి బిడ్డ. నేను చెప్తే మీకు అవద్దాం. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మీ బాధ ఏంది? మీరు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను ఏమి న్యాయం చేసి నాకేం న్యాయం చేసిపోయారు. నడుమొచ్చి కాపురం చేసి 2 పిల్లల 10 ఏళ్ళు సంసారం చేసింది, దాన్నేమో భూమిలో నరికి పండబెట్టి నువ్వు నడుమంత్రాన నువ్వు లవర్ని చేసుకొని లవర్కు మేలు చేసి దాన్ని చంపినవు. ఉన్నోళ్ళకన్నా వాళ్ళకు ఆయకారం చేసిండ్రు ఈ రాజకీయాలలో. నా ముసలిదానికి ఏం చేసారు బిడ్డ? నా బిడ్డ ఇప్పుడు లేచి రాదు, నా మనవలు లేచి రారు, ఇప్పుడు ఆయన లవరు లేచి రాదు. ఆ లవరు దాని లవర్కు అది చచ్చిందిగా, దాని ఉన్నోళ్ళకన్నా మేలు చేసిపోయారు. కానీ నేను పూటకు పుట్టాడు పాలించుకుంటా, నేను నీళ్ళబడి తాగుకుంటాను కడుపుకు, నాకేం మేలు చేసిపోయారు బిడ్డ ఇల్లు. నా పొట్టకు నా బిడ్డ పోయిందంటని నేను పోయి రాజకీయంలో ఈ ఆమ్దాన్ని నేను తింటే నాకేం వస్తుంది అంటాను. నేను నాకు ఏ రాజకీయాలు వచ్చి ఏ మంత్రి వచ్చి నాకు ఇన్కోర్ చేసి ఈ ముసలిది ఎట్లయితుంది, ఉన్నొక్క బిడ్డ ఉన్న బిడ్డ పిల్లలు పోయిరి, ఈ ముసలి దానికి ముందల జీవితం, ఈ ముసలిది సస్తే 10 రూపాయలు ఎవరు ఇస్తారు అనేది నాకు ఈ తెలంగాణలో ఈ రాజకీయాలలో వచ్చి నాకేం హెల్ప్ చేసిపోయిండ్రు. అంత నా బిడ్డని ఎట్లయితే మతి మరుస్తుంది, మనమలని ఎట్లా మతి మరుస్తుంది అని రాజకీయాలు వచ్చి ఏమిని కూడా చేసిపోయారు బిడ్డ. నాకు ఇది నేరం నాది. ఇప్పుడు అంతా రాజకీయాలు అంతా మంత్రులంతా వచ్చి ఎట్లయితే మనమలని పెంచి పెద్దగా చేసింది, బిడ్డని ఇంత లక్షలు పెట్టి చదివించి జాబు తెచ్చింది, బిడ్డని ఎట్లా మరవాలి,
మన్మలని ఎట్లా మరవాలి అన్ని రాజకీయాలలో వచ్చిన బాగా చదివించారా సరితను? సరితకు గవర్నమెంట్ టీచర్ జాబ్ బిడ్డ, టీచర్ జాబ్ వచ్చింది అడుగుండ్రి. బీఎడ్ చదివింది బిడ్డ. ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ ఎగ్జామ్లు, సవితి వినాయకుడు సవితి ముంగళ ఎగ్జామ్లు ఉన్నాయి, ఎగ్జామ్లు ఉన్నాయి. ఆ ఎగ్జామ్లు రాసి డ్యూటీకి ఎక్కుతున్నది, ఎగ్జామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు జాబ్ చేసినాం బిడ్డ మేము. ఆమెను గవర్నమెంట్ స్కూల్లో చదివిపోయలే బిడ్డ. నేను బయటికి తీస్తే ఎండ కొడుతుంది అన్నట్టు నేను అట్లా పువ్వులో పెట్టి పెంచి అంత డబ్బులు కూలినాలు చేసుకొని నేను పేదదాన్ని కూలినాలు చేసుకొని నా పిల్లగాడు నా ముసలో నేను కన్నా కష్టపడి నా పిల్లని ఆడవిళ్ళకు ఇవాళ రేపు ఆడవిళ్ళకు ఇల్లు ఉంటుందని ఇంగ్లీష్ మీడియంలో నవజీవని స్కూల్లో షాబాద్లో నవజీవి 10వ తరగతి చదివింది బిడ్డ. 3 నెలలు విజయవాడ అవతల ఆవనగడ్డలో కోచింగ్ చదివి వచ్చింది బిడ్డ. వికారాబాద్లో కాలేజ్ చేసింది బిడ్డ. ధర్మసారం గొల్లపల్లిలో 2 సంవత్సరాలు చదివింది బిడ్డ. వాటికి ఖర్చు పెట్టినారు, ఇంతవన్నీ డబ్బులు పెట్టిన బిడ్డ. ఇంత పెట్టి జాబ్ వచ్చినాక సంబంధం వచ్చినాక ఓర్వక నా బిడ్డలకు స్కూల్లో పోయి పసుపు పోసి ఆ పసుపులో ఏం కలిపి ఆని మత్తులో తీసుకుపోయిండు బిడ్డ. నా బిడ్డ అంతవరకు చేయలేదు. ఊరు గ్రామం అడుగుంటుంది, ఊరు మొత్తం అడిగితే నిజం తెలుస్తుంది. నేను ఒక్కదాన్ని అడిగితే తెలియదు. ఊరు మొత్తం నేను ఒక్కదాన్ని అడిగితే నా తరాన సుక్కలు మలవలేవు బిడ్డ. నా కడుపు ఇప్పుడు కాలుతుంది. నాకు గవర్నమెంట్ ఏం సహాయకారం చేయలేరు. నా పిల్లలు పోయి అడవిలో వండిరు 4 రోజులే. అన్నం లేదు, ఆధారం లేదు. బుడ్డ పిల్లగానికి పాలు లేవు, ఏం మట్టి మీద పడ్డది. నాకు ఎంత ఉన్నది, నాకు గవర్నమెంట్ ఏం సహాయకారం చేసారు. నా పిల్లలని నేను ఎట్లా మరవాలి, నా పిల్లలను మరిచేటట్టు నాకు రేవంత్ రెడ్డి సబితా రెడ్డి నా పసి బాలులని నా బిడ్డని మరిచేటట్టు నాకేమి నిర్కోరం చేశారు. నా ఇంటి ముంగటికి వచ్చి ఒక్క పోలీస్ ఆయన వచ్చి ఏం చేశారు. నేను చచ్చినంత వరకు నేను బిడ్డని వాళ్ళు సచ్చుడే ఉన్నది. మా బీద వాళ్ళని కానీ ఉన్నోడే పోయి లక్షలు పోసి దాన్ని వాళ్ళకి మేలు చేసి లవర్కే నడమ లవర్ వాళ్ళకే మ్యాథ్ వేసి వాళ్ళకి దట్టంగా విలువ చేసిపోయి సచ్చినోనికి బతికినోనికి ముందర ఉన్నోనికి బతకనికే పెట్టిపోయారు. కానీ నేను పోరాడిన దానికి నా కన్న పొట్టకు నాకేమీ న్యాయం చేసిపోయినరు. ఈ రాజకీయాలలో నాకేం చేసిపోయినరు. ఇది అమ్మ సరిత వాళ్ళ మదర్. ఆమె చెప్తున్న బాధ. ఆమెను చదివించడానికి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్కి పంపించి కష్టం చేసి కూలీనాలు చేసి అన్నం తినక ఎండలో వానలో ఎండి తడిసి నేను నా బిడ్డను చదివించిన. గవర్నమెంట్ జాబు టీచర్ జాబ్ వచ్చినా కూడా అతను చెడగొట్టాడు. గవర్నమెంట్ జాబు పోకుండా చెడగొట్టి పెళ్లి చేసుకొని ఆమెను అలా అన్యాయం చేసి ఈరోజు నేను కూడా అన్యాయం అయిపోయాను. నా పిల్లలు అన్యాయం అయిపోయారు. ఈరోజు నేను వృద్ధాప్యంలో ఉన్నాను. నాకేదైనా రోగం వస్తే జ్వరం వస్తే ఇవాళ నన్ను ఎవరు చూసుకోవాలి? అంత చేస్తే ఈరోజు నేను రోడ్డు మీద పడ్డా. ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క ప్రభుత్వ అధికారి, ఒక్క పోలీస్ అధికారి నాకు సాయం చేయడానికి, పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి ఎవరు రాలేదు. ఎందుకు? డబ్బులన్నీ తీసుకెళ్ళి లక్షలు వాళ్ళకే పెట్టాడు. మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకే సహాయం చేస్తున్నారు. మరి నా పరిస్థితి ఏందని ఈ అమ్మ అడుగుతుంది. ఇది సరిత వాళ్ళ అమ్మ యొక్క వేదన, బాధ. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పటిదాకా మాట్లాడాడు. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము మమ్మల్ని కూడా ఆదుకోవాలంటే ముఖ్యంగా ఈ తల్లిని కూడా పరామర్శించాలి, సహాయం చేయాలి. వృద్ధాప్యంలో ఏదన్నా ఒకటి మాకు చేయాలి. నా కూతురే కనుక ఉంటే నాకు ఏదో ఒక సహాయకరంగా ఉండేది. నా మనవలు పెద్ద పెరిగితే వాళ్ళు నాకు చేదోడవాడుగా ఉండేది. ఇప్పుడు నా కూతురు లేదు, నా మనవలు లేరు, నా పరిస్థితి ఎట్లా అని ఆమె ప్రశ్నిస్తుంది. ఇది దైవాలగూడ గ్రామంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి.